ఈరోజు వీడియోలో అసలు స్టవ్ వెలిగించే పని లేకుండా ఎంతో టేస్టీగా ఉండే ప్రోటీన్ రిచ్ లడ్డు రెసిపీ చూసేద్దాం. ఈ రోజుల్లో పిల్లలు బయట జంక్ ఫుడ్స్ తిని ఊరికి నీరసపడిపోతూ ఉంటారు. అలాంటి పిల్లలకి ప్రతిరోజు ఈ లడ్డూని ఒకటి తినిపించడం చాలు, రోజంతా చాలా ఎనర్జెటిక్గా ఉంటారు. ముందుగా ఈ రెసిపీ ప్రిపేర్ చేసుకోవడం కోసం ఒక మిక్సర్ జార్ తీసుకొని ఒక 10 నుంచి 15 జీడిపప్పు వేసుకోవాలి. నెక్స్ట్ ఈయన ఒక కప్పుతో ఒక కప్పు వేయించిన శనగపప్పు, అదేనండి పుట్నాలు తీసుకోవాలి. అలాగే ఒక పావు టీ స్పూన్ యాలకుల పొడి వేసుకోవాలి. దీనిలో టేస్ట్ కోసం నేను బెల్లం తీసుకుంటున్నాను, మీరు ఖర్జూరమైనా తీసుకోవచ్చు. ఒక ముప్పావు కప్పు వరకు బెల్లం తీసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని మెత్తని పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. మీరు జీడిపప్పుతో పాటు బాదం పప్పు, అలాగే మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు అండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ పిండిని మీరు ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. దీనిలో తగినంత నెయ్యి వేసుకుని ఉండలాగా చుట్టుకోవచ్చు. ఇక్కడ నా దగ్గర నెయ్యి కొంచెం ఎక్కువ లేదండి, అందుకని ఉండ చుట్టుకోవడం రావట్లేదని నేను మళ్ళీ ఒకసారి మిక్సీ వేసుకుని మెత్తగా పట్టుకున్నాను. నెయ్యి వేసుకున్న తర్వాత పిండి అంతా కలిసేలాగా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మీకు కావాల్సిన సైజులో ఉండల్లాగా చుట్టుకోవటమే. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే ప్రోటీన్ రిచ్ లడ్డు రెడీ అయిపోయింది. పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి రాగానే ఒక లడ్డు తిన్నారంటే ఇంకా అలసట అనేది లేకుండా ఆడుకుంటారు. మీకు గ్యాస్ స్టవ్తో పని లేకుండా చేసుకుని ఈ హెల్దీ అండ్ టేస్టీ లడ్డు రెసిపీ నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇలాంటి రెసిపీస్ కోసం మన సిరి ఫుడ్ వైబ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.